హాయ్ అండి. షార్ట్ వీడియోలో టైం సరిపోవట్లేదు, అందుకే ఫుల్ వీడియో పెడుతున్నాను. షార్ట్ వీడియో కూడా ఈ రోజు పొద్దున్న టిఫిన్కి, మధ్యాహ్నం లంచ్కి ఏమేమి వంట చేశానో, ఇంట్లో పనులు ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తాను. ఎంత లేట్గా లేచినా గంటలో పని అంతా అయిపోతుంది, అంత త్వరగా చేసేస్తాను. లాస్ట్లో అడుగుతున్నాను అనేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు కూర వచ్చేసి నా చిన్నప్పుడు తినే ఉంటాను, మళ్ళీ ఇన్ని రోజులకు వండుతున్నాను. కొబ్బరి ఇంకా శనగపప్పు కర్రీ అనమాట. కూర ఏమీ లేనప్పుడు మా అమ్మ అదే వండేది. ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లో కూరలు ఏమీ లేవన్నమాట. మరి నాన్ వెజ్ కూడా తినము ఈ రోజు, అందుకని ఇంకా కొబ్బరి శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ బియ్యం కడిగేసి నానబెట్టేశాను. అవి బియ్యం నానే లోపు ఇవన్నీ మీకు చూపించాను కదా. తర్వాత వచ్చేసి ఒక సైడ్ అయితే చట్నీ పెట్టాను, ఇంకో సైడ్ అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఒంట్లో కొంచెం ఎనర్జీగా తొందరగా వంటలు చేయాలంటే కొంచెం వేడి నీళ్ళు నిమ్మకాయ రసం పిండుకొని తాగితే మనకి ఎనర్జీ అనేది వస్తుంది. పొద్దున్న ఏమి తినం కాబట్టి మనం నీళ్ళు మరిగిపోయేవి, నిమ్మకాయ కలుపుకొని నీళ్ళు అయితే తాగేసాను. ఇంకో సైడ్ అయితే అన్నం, ఇంకా బియ్యం నానిపోయేవి కదా, అన్నం అయితే పెట్టేశాను. ఒక సైడ్ అయితే పచ్చిమిర్చి, పుట్నాలు, పల్లీలు ఫ్రై చేసుకొని మామిడి బద్దల చారు అయితే చేస్తున్నాను. మామిడి బద్దల చారు కూడా చేసి 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయిపోయింది, ఇన్ని రోజులకు చేస్తున్నాను. ఫస్ట్ చూశాను కదా మామిడి బద్దలు, ఒక 2-3 మామిడి బద్దలు వేసుకుంటే చారు నలుగురికి అయిపోతుంది, సరిపోతుంది. నేనైతే 4 మామిడి బద్దలు అనేవి ఒక 15 నిమిషాల పాటు ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. దానికి ఉన్న మురికి కానీ ఏది కానీ ఉన్నా నానిపోయి ఇంకా కడిగేస్తాం కాబట్టి వచ్చి అవి నానిపోయి అవి చట్నీ చేసే లోపు ఇంకా ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకొని ఆ గిన్నెలో కడిగిన మామిడి బద్దలు వేసుకొని ఉప్పు కారం సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. రసం మరిగే లోపు ఇప్పుడైతే కొబ్బరి అయితే నేను చెప్పాను కదా కొబ్బరి శనగపప్పు కర్రీ చేస్తున్నాను అనేసి, కొబ్బరి అయితే వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. నేను కొబ్బరి ఏంటంటే ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. ఇంకా లెగ్గానే ఇంకా ఏంటంటే నీళ్ళల్లో వేసేస్తే మెత్తగా అయిపోతుంది. ఇంకా కొట్టగానే ఇంకా మంచిగా పెచ్చులు అనేవి వచ్చేస్తాయి అనమాట. కొబ్బరి అనేది ఇంకా సెపరేట్ అయిపోతుంది. ఇంకా కూరకి ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను. ఇంక 2 వారాల నుండి కొబ్బరి ముక్కలు అలానే ఉండిపోయేవండి. ఇంకా కూర వండేసి మిగతా కాయలు వచ్చేసి ఇంకా కొబ్బరి ఉండలు చేసేద్దాం అనేసి అనుకుంటున్నాను. రోజు చట్నీ చేసినా గానీ ఇంకా తరగట్లేదనమాట. ఇంకా చట్నీ చేస్తాను, మసాలా రుబ్బేటప్పుడు మసాలాలో వేస్తాను. ఇంకా మా పిల్లలకి ఇంకా చిన్నగా ముక్కలు చేసి మిక్సీలో వేసేసి చక్కెర కలిపేసి ఇస్తూ ఉంటాను అనమాట. కానీ కొబ్బరికాయ అనేది తరగట్లేదు. ఇంకా వారం రోజులకి 4 రోజులు ఇంకా కొబ్బరికాయ అయితే ఇంట్లో దేవుడికి కొడతాం కదా, ఇంకా అందుకనే ఇంకా ఇన్ని కొబ్బరికాయలు ఎక్కువైపోతున్నాయి. ఈరోజు ఎలాగైనా ఇంకా ఫ్రిడ్జ్ ఖాళీ చేసేసేయాలనేసి అన్ని తీసేసాను బయటికి. కూరకు అన్ని రెడీ చేసేసాను. కూరకు రెడీ చేసిన తర్వాత ఇప్పుడు చట్నీ తాలింపు పెట్టుకున్నాను కదా, ఆ చట్నీ గిన్నె ఖాళీ చేసేసి ఆ ప్యాన్ లో వచ్చేసి చారుకు అయితే తాలింపు వేస్తున్నాను. ఇంకా ప్యాన్ లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఏంటి సెపరేట్ గా వేస్తున్నాను అని అనుకోకండి, మొన్న ఇంకా గారెలు చేశాను. గారెలు చేయగా ఇంకా మిగతా ఆయిల్ వచ్చేసి ఇలా ఇంకా ఒక గ్లాస్ లో కానీ ఎందులో కానీ ఒక డబ్బాలో వేసుకుంటాను. ఇంకా సెపరేట్ గా ఉంచుతాను. అది కూరల్లో చారుల్లో వండుకుంటాం. మళ్ళీ డైలీ వేసిన ఆయిల్ డబ్బాల్లో కలిపేసాను అనుకోండి, ఎప్పుడైనా పూజకు ప్రసాదాలు చేసేటప్పుడు మళ్ళీ వాడిన ఆయిల్ అయిపోతుందని ఇంకా పోపులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసేసి రసం అయితే తాలింపు పెట్టేశాను. మామిడి బద్దల రసం చాలా బాగుంది. మామిడి బద్దలు అలాగే ఉంచితే పులుపు అయిపోతుంది అనేసి నేను చారు మరగగానే అవి సెపరేట్ గా తీసేసాను. ఎందుకంటే ఇంకా అందులో ఉంచినా ఎక్కువ పులుపు అయిపోతుంది, పిల్లలు కూడా తినరు అనేసి పక్కకు తీసేసాను. చారు అయిపోయింది. చారు మళ్ళీ మరిగినాక స్టవ్ ఆఫ్ చేసేసాలి. ఈ లోపు అయితే అన్నం కూడా అయిపోయింది, సిమ్ లో పెట్టేశాను. అప్పటి కాలంలో జిబ్బి వేసి వంచేవాళ్ళం అనమాట అన్నము. ఇప్పుడు అలా లేదు. ఇంకా సరిగ్గా నీళ్లు వేసేసి నీళ్ళు ఎక్కువైనా పర్లేదు అనేసి సిమ్ లో పెట్టేస్తాను. కొంచెం మెత్తగా అవుతుంది కదా, ఇంక ఈ లోపు మా ఆయన లేస్తే మళ్ళీ మా ఆయనకైతే వేడి నీళ్ళు అయితే పెట్టాను. ఒక సైడ్ అయితే వేడి నీళ్ళు అవుతున్నాయి. అన్నం అయితే ఒక సైడ్ అయితే సిమ్ లో పెట్టేశాను. చారు ఇటు సైడ్ పెట్టేసి మరుగుతూ ఉంది చారు. ఈ లోపు కూర కూడా తాలింపు వేసి, కూరలో ఏం వేయట్లేదు. ఇంకా తాలింపు గింజలు, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అనమాట. ఇంకేం వేయట్లేదు, అల్లం తెల్లులు కానీ ఏమి వేయను. తాలింపు అయితే ఒక సైడ్ అయితే వేగుతుంది. ఇంకా చారు అయితే ఆపేసాను. ఆపేసి పక్కన అయితే పెట్టేశాను. ఈ లోపు అయితే మా ఆయన వేడి నీళ్ళు ఇచ్చాను. మళ్ళీ చాయ్ తాగుతాడేమో అనేసి చాయ్ అయితే బుధవారం కదా ఇంకా పూజ అయిపోయిన తర్వాతనే చాయ్ తాగుతాడు అనమాట. ఇంకా చాయ్ అయితే పక్కన అయితే పెట్టేశాను. మరిగిన తర్వాత ఒక్కడి గురించే చాయ్ అయితే పెడుతున్నాను. ఆయన కూడా మానేస్తాను అంటున్నారు కానీ ఇంకెప్పుడు మానుతారో తెలియదు. ఇంకా పొద్దున్న బాగా అలవాటు అయిపోయింది టీ తాగడం. చాయ్ ఎంత మరిగితే అంత బాగుంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఒక సైడ్ అయితే సిమ్లో పెట్టేశాను. ఇంకా అన్నం చూశాను, అన్నం కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ లోపు తాలింపు కూడా ఏగిపోయింది. తాలింపు ఇంకా వేగిపోయిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, ఆల్రెడీ 1/2 అవర్ అయిపోయింది. శనగపప్పు బాగా నానిపోయింది. శనగపప్పు వచ్చేసి తాలింపులో వేసేసాను. తాలింపులో మంచిగా వేగిపోవాలి శనగపప్పు, బాగుంటుంది అప్పుడే. చూడండి టీ అయితే బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడైతే టీ అయితే పక్కన పెట్టేసిన తర్వాత శనగపప్పు కదా ఇప్పుడు వేసేసాను కదా, ఇప్పుడైతే శనగపప్పు వేసేలోపు వేగేలోపు ఇంకా ఇంకేమైనా పనులు ఉంటే చేసుకుంటాను అనమాట. మధ్యలో చేస్తూనే ఒక సైడ్ అయితే పనులు అయితే చేసుకుంటాను. ఇంకా శనగపప్పు వేగిపోయింది. కొబ్బరి ముక్కలు
అయితే వేసేసాను. ఇటు సైడ్ ఇడ్లీ పెడతామనేసి గిన్నెతో నీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇద్దరికే కదా అనేసి ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టట్లేదు. ఇంకెందుకులే ఇద్దరు గురించే కదా అనేసి ఇంకా కంచం ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి రైస్ కుక్కర్ది అనమాట. ఎప్పుడైనా ఇడ్లీ పెట్టేటప్పుడు ఇలా వాడుకుంటాను. ఎందుకంటే ఇడ్లీ పెట్టుకునేది దీనికి కరెక్ట్గా సరిపోతుంది. కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకున్నాను. ఏ జీలకర్ర పొడి కానీ, ధనియాల పొడి కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేసుకోలేదు. కూరకి ఇంకేం మసాలాలు అవసరం లేదనమాట. శనగపప్పు, కొబ్బరే చాలు. ఇంకా టేస్ట్ నవ్వులుతూ ఉంటే టేస్ట్ బాగా తగులుతుంది. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అప్పుడే నీళ్ళు వేసుకోవాలి. ఇలా అయిపోయి ఇడ్లీ అయితే పెట్టుకుంటాను. ఈ లోపైతే వేగని కూర అయితే వేగని అనేసి వదిలేసాను ఒక సైడు. ఈ లోపైతే ఇడ్లీ పిండిలో ఉప్పు కలిపేసి నేను చెప్పాను కదా కంచం ఇడ్లీ అని చెప్పాను కదా, ఆ కంచం ఇడ్లీ అనేది ఇందులో పెట్టుకుంటాను అనమాట. ప్లేట్ లాగే ఉంటుంది. రైస్ కుక్కర్కి ఇస్తారు కదా, మనం పెట్టేటప్పుడు తీసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని ఇందులో ఏంటంటే సగమే వేస్తాను అనమాట. ఇడ్లీ బాగా పొంగుతుంది. ఆ సగం వేసిన తర్వాత ఇంకా దాని మీద తీసుకెళ్ళి పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇడ్లీ పెట్టేలోపు కూర కూడా చక్కగా ఏగిపోయింది. నూనె అనేది సెపరేట్ అయిపోయింది అనమాట. అప్పుడు వచ్చేసి మళ్ళీ కలుపుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మూత పెట్టుకుంటే కూర అనేది దగ్గర పడుతుంది అనమాట. ఇడ్లీ ఉడికేలోపు ఇంకా తాలింపు అయితే పెట్టుకున్నాం కదా చట్నీ. ఇప్పుడు ఆ పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి అనేది మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. మంచిగా కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం నీళ్ళు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇడ్లీకి పలచగా బాగుంటుంది. నేను టమాటా ఏం వేయట్లేదు. ఒక టమాటా వేసేదాన్ని ఇప్పుడు ఎక్కువ పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు పల్లీలు, పుట్నాలు ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు టమాటా వేసి ఇంకా ఎక్కువ చట్నీ చేస్తాను. ఇంక ఇద్దరికే కాబట్టి కొంచెం పల్లీలు, కొంచెం పుట్నాలు వేసేసి ఇంకా పచ్చిమిర్చి వేసి చట్నీ అయితే చేసేసాను. ఇంక ఈరోజు చట్నీకి పోపు ఏం వేయట్లేదు అనమాట. ఒట్టిగా వదిలేసాను. ఇంకిద్దరికే కదా ఇంకెందుకులే తినేస్తారులే అనేసి పోపు ఏమీ వేయలేదు. ఇంకా అక్కడ మొత్తం ఎప్పుడు మిక్సీ వేస్తే అప్పుడు మళ్ళీ అలా తుడుచుకుంటూ ఉంటానన్నమాట. చాయ్ పడినా కానీ ఏది పడినా కానీ మళ్ళీ గిన్నెలు పెట్టేటప్పుడు అంటుకుంటుంది. అందుకే శుభ్రంగా తుడిచేస్తాను. ఇంకా ఇడ్లీ అయిపోయింది. ఇడ్లీ స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. ఇంకా కూర కూడా అయిపోయింది, దగ్గర పడిపోయింది. ఒక చాక్ కానీ మనకి ఒక స్పూన్ కానీ అలా పెట్టి చూస్తే స్పూన్కి అంటుకోకపోతే స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. దాని మీద అలా ఉంచేస్తే కొంచెం వేడిగా ఉంటుంది. ఇంకా వంటలన్నీ అయిపోయేవి. వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు అయితే ఇంకా తుడిచేసి ఇంకా మాప్ అయితే వేసేసాను. వేసి వచ్చిన తర్వాత మీకు వంటలన్నీ చూపిస్తాను చూడండి. ఇంక ఇడ్లీ పెట్టేశాను, అన్నం కూడా అయిపోయింది, చారు కూడా కొంచెమే చేశాను. ఇంకా కొబ్బరి శనగపప్పు కర్రీ అనమాట. ఈ కూర వచ్చేసి ఒట్టిగా తినొచ్చు. స్పూన్ వేసుకొని కొంచెం కారం తక్కువ వేసుకొని వండుకుంటే బాగుంటుంది. తిన్న కొలది తినాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా ఆయన స్నానం చేసుకొని వచ్చేసారు, దేవుడికి దండం పెట్టుకున్నారనమాట. మా ఆయనకైతే ఛాయ్ అయితే వేసి ఇచ్చేసాను. ఈలోపు మా పాపకు కూడా ఇంకా కాలేజీకి టైం అవుతుంది. తనకు జడ వేసేసాను. జడ వేసిన తర్వాత తనకు బాక్స్ అయితే కట్టేశాను. ఇప్పుడు ఇంట్లో టిఫిన్ అయితే చేయట్లేదు, ఎందుకంటే 7:15 గంటలకే ఇంటి నుంచి బయలుదేరుతుంది. హడావిడి మీద ఎందుకులే టిఫిన్ చేయడము, అక్కడ 9:30 బ్రేక్కి ఇంకా టిఫిన్ చేస్తానని చెప్తే ఇంకా రోజు టిఫిన్ అనేది బాక్స్ కట్టిచ్చేస్తున్నాను. తనకే ఒక 6-7 బాక్సులు అవుతున్నాయి అనమాట. స్నాక్స్ అని, టిఫిన్ అని, లంచ్ అని, ఇంకేదైనా తీసుకెళ్ళాలా, ఇంట్లో ఉన్నవేవైనా తీసుకెళ్తుంది. ఇంకా తనకి 6-7 బాక్సులు అవుతున్నాయి. మిక్సర్ కూడా తీసుకెళ్తుంది. ఎందుకంటే మళ్ళీ నైట్ 6:30 కల్లా వస్తుందన్నమాట. ఈవినింగ్ 6:30-7 అయిపోతుంది తను వచ్చేసరికి. ఇంకా బాక్సులన్నీ కట్టేశాను. 9:30కి టిఫిన్ తింటుంది, 1కి లంచ్ తింటుంది. కొంచెం మిక్చర్ అనేది తీసుకెళ్తుంది కదా, ఈవినింగ్ వచ్చేసి తింటుంది, లేదంటే మధ్యలో తింటుంది. అక్కడ కింద ఏదైనా షాప్ ఉంటుందన్నమాట, కాలేజ్ కిందే. కాలేజ్ కింద ఎప్పుడైనా బ్రేక్ వచ్చినప్పుడు వదిలితే ఇంకా ఆకలేస్తే ఏదైనా కొనుక్కుంటుంది. ఎప్పుడు వెళ్ళి కొనుక్కోదు, ఇంట్లో తీసుకెళ్ళినవే సరిపోతుంది. ఫ్రూట్ కానీ ఏదైనా తీసుకెళ్తే అవే సరిపోతాయి తినడానికి. ఇంకా పాపకైతే బాక్స్ కట్టేశాను. ఇంకా మా పిల్ల అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అన్నీ ఇంకా గిన్నెల్లో ఊర్చేస్తున్నాను అనమాట. కూర కానీ చారు చట్నీ అందులోనే ఉంచేస్తాను. కూర ఇడ్లీ ఉంటుంది కదా, అవన్నీ ఒక సపరేట్ చిన్న గిన్నెల్లో వేసేస్తాను. ఇడ్లీ మా చిన్న పాప తీసుకెళ్ళింది, ఇంకా మా పెద్ద పాపే, నేను తిన్నా. ఎప్పుడు గ్యాస్ స్టవ్ మీదే ఉంచేసేదాన్ని, కానీ ఇప్పుడు అలా చేయట్లేదు. గ్యాస్ స్టవ్, కిచెన్ ప్లాట్ఫామ్ అంతా తుడుచుకోవాలి అని అంటే ముందు డైనింగ్ టేబుల్ అంతా తుడిచేస్తాను. తుడిచిన తర్వాత అవన్నీ డైనింగ్ టేబుల్ మీద తెచ్చి పెట్టేస్తానమాట. తినేటప్పుడు అలానే ఇంకా మధ్యాహ్నం తింటాం కాబట్టి పొద్దున్న వండినవి మాకు బాగా అలవాటు అయిపోయింది.
మధ్యాహ్నం వండుకొని బాగా వేడివేడివి తినడం. ఇప్పుడు ఏంటంటే పొద్దున్న నుండినవి రాత్రి మధ్యాహ్నం తినాలి అని అంటే ఇంక కొంచెం చల్లగా అయిపోతుంది. అందుకని మళ్ళీ తినేటప్పుడు అన్నం ఒకటి ఓవెన్లో వేడి చేసుకొని తినేస్తాము. అందుకే డైనింగ్ టేబుల్ మీద పెట్టేసిన తర్వాత మళ్ళీ నీట్గా ఓవెన్ కానీ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ డబ్బాలు ఎక్కడ తీసినవి అక్కడే ఉంటే పొద్దున హడావిడి అటు తిట్టు ఇటు తట్టు పెట్టేస్తాను. అవన్నీ సర్దేస్తాను. సర్దేసి మళ్ళీ ఒకసారి తడి బట్టతో అంతా తుడుచుకుంటాను అనమాట. గ్యాస్ స్టవ్ కానీ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ పక్కన గిన్నెలు టబ్బు ఉంటుంది కదా, ఆ టబ్బు తీసేసి అంతా నీట్గా తుడిచేస్తాను. ఎందుకు అంటే మళ్ళీ ఏదైనా వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ అనేది నీట్గా ఉంటుంది. వీడియో తీసేటప్పుడు వంట చేస్తాను కదా, గ్యాస్ స్టవ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. పెద్దగా ఇప్పుడు ఎప్పుడు తాలింపు వేసినా ఎప్పుడు ఏది పొంగిపోయినా కానీ అప్పుడే తుడిచేస్తానమాట. తుడిచేయడం వల్ల కొంచెం నీట్గా ఉంటుంది. ఇంకా చారు తాలింపు పెట్టేటప్పుడు చట్నీలు తాలింపు పెట్టేటప్పుడు ఏంటంటే మొత్తం స్టవ్ వల్ల తులుతాయి అనమాట. నూనె జిడ్డు కొంచెం ఏంటంటే సర్పు ఉంటుంది కదా, పీస్తో కొంచెం రుద్దేసిన తర్వాత తడిబట్టతో తుడిచేస్తాను. అప్పుడు నీట్గా అయిపోతుంది. గ్యాస్ కింద ఏదైనా పొంగినా కానీ ఏదైనా పడిపోయినా కానీ గ్యాస్ ఎత్తి మరి తుడుస్తానమాట. రోజు ఇలానే తుడుస్తూ ఉంటాను. కానీ మళ్ళీ రేపటికి మంచిగా రేపటికి ఏంటంటే మళ్ళీ యథావిధ ఎంత మంచిగా చేసినా ఇలానే అయిపోతుంటాయి అనమాట. ఈరోజు తుడిసినా రేపటికి అలానే అయిపోద్ది. ఎందుకంటే రోజు వండుకుంటాం కాబట్టి అలానే ఉంటుంది. గ్యాస్ కింద కూడా తుడిచేసిన తర్వాత కొన్ని గిన్నెలు ఉన్నాయి. కొన్ని గిన్నెలు ఆ గిన్నెలన్నీ రుద్దేసి మళ్ళీ ఆ టబ్బులో వేసేస్తాను. అవి వేసేసిన తర్వాత ఆ నీళ్ళు కారిన తర్వాత అప్పుడు బాస్కెట్లో సర్దుకుంటాను. ఈలోపు నేను స్నానం చేసేసిన తర్వాత మా పాప అయితే పూజ చేస్తుందని చెప్పాను కదా, ఇంకా మా ఆయన అయితే వెళ్ళిపోయారు చిన్న పాపని తీసుకొని. ఇంకా మా పెద్ద పాపకి ఇంకా 10th నుండి ఇంకా కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు ఇంటికాడే ఉందనమాట. ఈరోజు నేను పూజ చేయని ఇంకా మా పెద్ద పాపకే పూజ చేయమని చెప్పాను అనమాట. సామాన్లన్నీ తోమేసి ఇచ్చిన తర్వాత చక్కగా వాటికి బొట్లు పెట్టేసి పువ్వులన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పువ్వులు పెట్టి పూజ అయితే చేసింది. లాస్ట్లో మీకు చూపిస్తాను పూజ ఎలా చేసింది ఏంటనేది. గిన్నెలు ఉన్నాయి కదా, ఇప్పుడు అన్ని గిన్నెలన్నీ మంచిగా తోమేసి ఒక టబ్బులో అయితే వేసి తుడిచేసి మాప్ అయితే వేసేసాను. ఇప్పుడు గిన్నెలు ఒక్కటే అనమాట. బెడ్స్ కూడా మా పాప అయితే సర్దేసింది. బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాను, కానీ మేము నలుగురమే కదా, రోజు తప్పించి రోజు వేస్తాను. ఎక్కువ ఉంటే కనుక ఏ రోజు ఆ రోజు వేసుకుంటాను. ఈ నలుగురు బట్టలే కదా అనేసి ఇంకా రేపు వేద్దాంలే అనేసి ఇంకా ఆపేసాను. ఎక్కువగానే ఉంటే ఇంక ఈ రోజే వేసేస్తాను. బెడ్షీట్లు, పిల్లో కవర్స్, ఈ బెడ్ కవర్స్ ఇవన్నీ 2 రోజులు అయ్యాయి అనమాట. ఆదివారం సోమవారము ఇంకా వాషింగ్ మిషన్లో వేసి ఉతికేసాను. ఇంకా నెల రోజుల వరకు మళ్ళీ ఉతకవసరం లేదు. మళ్ళీ నెల తర్వాత మళ్ళీ ఉతుక్కుంటాను. ఈలోపు అన్ని సామాన్లన్నీ తోమేసి సింక్ ఒకసారి ఇలా తోముకొని నీట్గా పెట్టుకుంటే సాయంత్రం మంచిగా ఆరిపోతుంది. ఏ పనైనా నీట్గా ఉంటేనే మళ్ళీ చెయ్యాలనిపిస్తుంది అనమాట. ఎక్కువ గిన్నెలు ఉన్నా చూడండి తోముదమ్లే అనేసి బద్దకించేస్తాము. అదే తక్కువ గిన్నెలు కానీ సింక్ నీట్గా ఉన్నా కానీ కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉన్నా కానీ ఇంకా పనులు చేయాలనిపిస్తూ ఉంటుందన్నమాట. నా పని అంతా కిచెన్లో అయిపోయింది. ఇంకా మా పాప అయితే పూజ చేస్తుందనమాట. అన్నీ పెట్టుకుంది. మీకు ఒకసారి చూపించాను. పూజ అంతా అయిపోయింది. నేను హారతి తీసుకొని దండం పెట్టుకున్నాను. ఇక్కడికైతే డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెట్టేసి చూపిస్తున్నాను. చారు చేశాను, ఇంకా కొబ్బరి శనగపప్పు కూర చేశాను, ఇడ్లీ పెట్టాను అనేసి మా పాపకైతే చూపిస్తున్నాను. ఇంకా నేను టీ కూడా తాగలేదనమాట. కాఫీ అయినా పెట్టుకొని తాగుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే బుధవారం ఏమి తిన్నాను మళ్ళీ 12 వరకు. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్.